దీని అర్థం ఇద్దరు. ఒక స్త్రీయా, మరొకరు దొంగ. అరే కాదు, ఒక్కరే, అది కూడా పరిపూర్ణమైన స్త్రీయే. తిక్కమక్క పెట్టద్దు, విషయం మొత్తం స్పష్టంగా చెప్పండి. ఏం చేయను? ఇప్పుడు నేనేం చెప్పాలి? చెప్పు. నాకు గుర్తులేదు. చెప్పు. గుర్తొచ్చింది, నాకు అంతా గుర్తొచ్చింది. ఒక ఆడ దొంగ మొహం మూసుకుని ఉంది. ముసుగు వేసుకొని తిరిగే డాక్కు అయితే ఒక్కరే ఉన్నారు, మూషక్. అంటే దొంగల సర్దారు మూషకం ఒక స్త్రీనా? క్షమించండి నాన్న, నా వల్ల ఈరోజు అమ్మ ప్రమాదంలో పడింది. అయితే మూషకం సర్దార్ అన్నమాట. నువ్వు వాళ్ళ దళంలో సభ్యుడివి. నీ జ్ఞాపక శక్తి తిరిగి వస్తోందా? ఇక నాకు త్వరగా చెప్పు. నెమలి పించం ఎక్కడుంది? ఆ మూషకం ఇప్పుడు ఎక్కడుంది? మహామధ్య, నేను నిజం చెప్తున్నాను, నాకు నిజంగా ఏమీ తెలీదు. మహారాజా, తన ఆశల గుర్తింపు రహస్యం తెలియగానే అన్ని పరదాలు తొలగిపోయాయి. ఆఖరి పరదా ఒక్కటే మిగిలుంది. ఆ ఆఖరి పరదా కఠినమైన శిక్షతోనే అది తొలగుతుంది. మహామతులు గారు, మీరు సరిగ్గా చెప్పారు. తనకి శిక్ష పడాల్సిందే. ఆ శిక్ష ఏంటంటే తన తల మీద జుట్టు తొలగించాలి. మొత్తం అంతా జుట్టు తొలగించేయాలి. దాన్ని నాకు బహుమానంగా ఇవ్వాలి. ఆ తర్వాత తన జుట్టు మొత్తం నా సొంతమవుతుంది. అది నా తల మీద ఉంటుంది. మొహమ్మద్